నమస్తే. ఈరోజు నేను నా ఫస్ట్ అమెరికా అనుభవాల్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిసారి నేను అమెరికా విశాఖపట్నం టు ముంబై, ముంబై టు దుబాయ్, దుబాయ్ టు శాన్ ఫ్రాన్సిస్కోలో దిగాను. ఫ్లైట్లో అయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్ మొదటిసారి చూడడం, ఎక్కడం. లోపల నా ముందు ఒక టీవీ ఉంది ఫ్లైట్ లోపల. ఫ్లైట్లో ఎయిర్ హోస్ట్ మన ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. మాటకి డ్రింక్, వాటర్ ఏది కావాలంటే అది ఇవ్వడం బాగానే ఉంది. తర్వాత యుఎస్ ఎప్పుడు చేరుతానా అని చూస్తున్నాను. ఎప్పటికప్పుడే మనం ఎంత డిస్టెన్స్లో ఉన్నాం, ఎక్కడున్నాం మ్యాప్లో మనకు చూపిస్తుంది టీవీలో. ఇంకెన్ని గంటలు పడుతుంది డెస్టినేషన్కి. దగ్గర దిగేటప్పటికి ఎంత వేగం దిగుతామా, పిల్లల్ని చూస్తామా. ఇది మన ఇమేజినేషన్, మన ఊహ. ఎంత వేగంగా వెళ్ళిపోతామా, వెళ్ళి చూసి పిల్లల్ని చూద్దామా. దిగిపోయాము. దిగిన తర్వాత ఇమ్మిగ్రేషన్ ఉంటుంది. ఇమ్మిగ్రేషన్ దగ్గర నా తాలూకా పాస్పోర్ట్లు ఇచ్చాను. పాస్పోర్ట్లు ఇస్తే మా పాస్పోర్ట్ని నేను నా వైఫ్ సీల్ చేశాడు. నాకేం తెలియదు, ఏటో సీల్ ఎందుకు చేస్తాడు, ఏటో అయిపోయిందో. వాడి తాలూకా కంప్యూటర్లోనే అక్కడ బగ్ చూపించింది. అంటే మా సూట్ కేసులో ఏదో వాడికి నచ్చంది ఉంది. అది నాకు తెలియదు. వాడు ఎందుకు చేస్తాడో ఏదో అయిపోయింది, పంప మునిగిపోయింది. ఈ దేశం కానీ దేశం వచ్చాము, ఇదే ఎందుకు ఇలా చేశాడు అని నాలో నాకు టెన్షను, భయం. ఈ లోపల వాళ్ళు స్కాన్ చేశారు సూట్ కేసుని. స్కాన్ చేసి అన్నీ సీరియస్గా ఆ సూట్ కేసు తాలూకా జిప్పులు తీసి సామాన్లు అనేది తీసుకొస్తే అక్కడ ఒకటి దొరికిందండి. ఏడు దొరికిందంటే మన వేరుశనగపప్పు ఒక కవర్లో పట్టుకొని వెళ్ళాం. ఏది కూడా గింజ రూపంలో కానీ విత్తన రూపంలో కానీ ఆడ దేశంలో ఎంటర్ అవ్వకూడదంట. మనకు తెలియదు కదా.